హాయ్ మామ, వెల్కమ్ టు నీలా మోటో వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామ. నీకున్న అలవాట్లకు నువ్వు ఇంకా బతికే ఉన్నావా షానన్? వెంటిలేటర్ మీద ఎక్కిలే నేను ఇంకా. ప్రజెంట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 AM అవుతుంది. ఫుల్ వీడియోస్ కొంచెం డిలే అయినందుకు సారీ మామ. కొంచెం ఫీవర్ అని సర్ది అయింది. మొన్న పడ్డ వర్షానికైతే రోడ్డు మీద పిచ్చి కుక్కలాగా వర్షంలో గుల్లగుల్లగా తడిచా. ఇంకా లూజ్ మోషన్ అవుతే పిల్లలమ్మట ఎలా కారిద్దో అలా సర్ది కూడా నాకు అలాగే కారుతూ ఉంది. ఫుల్ ఫీవర్ కూడా వచ్చింది. అందుకే ఈ మధ్య ఫుల్ వీడియోస్ కొంచెం లేట్ అయినాయి మామ. మామూలు లేటా? జీవితకాలం లేటరా? అదేందో మరి, వర్షం వస్తే తడవకుండా అసలు ఉండలేను. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. వర్షం పడిన ఎమ్మట్లోనే బొక్కల నుంచి బయటకు వచ్చిన పాము పిల్లల బర్రని రూమ్ లో నుంచి బయటకు వచ్చి బైక్ మీద అలా తిరుగుతూ తడుస్తూ ఉంటా. అదొక రోగం ఉంది నాకు. వర్షంలో తడిచినప్పుడు మంచిగానే ఉంటుంది, కానీ తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా వస్తే ఏదో రోగం వచ్చిన కోడి పిల్లల కొన్ని రోజులు అలా అడ్డం పడిపోతా. నేను అమరుణ్ణి. యాక్చువల్ గా 3కే లెగుద్దామని అలారం పెట్టుకున్నా. అదేమో మోగుతూనే ఉంది, కానీ పైకి లేచి రెడీ అవుదాం అని అనుకుంటూ ఉన్నా, కానీ లెగలేకపోతూ ఉన్నా. లేవాలి లే అలా అనుకుంటూ లాస్ట్ కి అయితే 3:30కి అయితే లేచి రెడీ అయ్యే లోపల 4 అయితే అయ్యింది. ఇంకా నాకైతే ఈ చలికైతే సామాన్లు మొత్తం షేక్ అయిపోతూ ఉన్నాయి. చిన్నగా చాయను పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత రైడ్ పడిద్దామా అనుకున్నా. పుచ్చుకుని అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైడ్ అయితే వేసి పడేశాడు ర్యాపిడో మామ. అట్లుంటది మనతోని. బైక్ లో అసలుగా ఫీల్ కూడా చాలా తక్కువ ఉంది. ఏమో మరి అక్కడ దానికైనా పోదో నాకు నమ్మకం తక్కువే. కొట్టించుకోకుండా డైరెక్ట్ కస్టమర్ ఎక్కడ రైడ్ క్యాన్సిల్ చేస్తారేమో అని కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చి పడ్డా. ఇప్పటికి 10 minutes పైనే అవుతుంది. రైడర్ లొకేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా లగేజ్ బ్యాగ్ చదువుకుంటూనే ఉండు. నాకేమో పక్కన ఫుల్గా నిద్ర వస్తూ ఉంది. ఇంకొక 10 నిమిషాలు ఇలాగ లేట్ చేయాలి కానీ బైక్ కి స్టాండ్ వేసి బైక్ మీద అలా బొజ్జుండిపోతా. తర్వాత ఆయన కాదు కదా, వాళ్ళ అయ్యొచ్చి లేపినా కూడా లేగాను. అసలుకే మనది కుంభకరుడికి జిరాక్స్ అన్నమాట మనం. ఓటీపీ చెప్పనన్నా 7472. కూర్చోండి. అసలుకి ఈ వీడియో రీజన్ వచ్చేసి బైక్ ట్యాక్సీలో ఎర్లీ మార్నింగ్ 4 AM నుంచి 10 AM వరకు పార్ట్ టైం చేస్తే ఎంత మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అసలుకి ఇంత ఎర్లీ మార్నింగ్ రైడ్స్ మంచిగా వస్తాయా రావా, ఈ మొత్తం అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూ చేయి మామ. ఏంటిదన్నా కింద పడింది? ఏంటిది కింద పడింది? పెన్ను కింద పడిందంట. ఇంకా నయం మొబైల్ కింద పడిందేమో అని టెన్షన్ పుట్టింది. పోయినసారి కూడా ఒక ఆమె మొబైల్ సరిగ్గా పట్టుకోవడం చేతగాక కింద పడేసుకుని నువ్వు బైక్ మూవ్ చేసినప్పుడే కింద పడింది అని నింద మొత్తం నా మీద వేసింది. బండి మూవ్ చేయకుండా అక్కడే మరి ఉంటారా ఏంది. ఇతను కూడా మొబైల్ అలాగే పడేసుకొని మళ్ళీ నా మీద ఏడి చేస్తాడేమో అని భయం పుట్టింది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకున్న దరిద్రం కొంచెం కస్టమర్స్ కూడా అంటుకుంటూ ఉందేమో అని. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లొకేషన్ దగ్గరికి అయితే జల్దీనే రీచ్ అయ్యా. 13 kilometers కి అమౌంట్ వచ్చేసి 182 రూపీస్ వచ్చాయి. దాంట్లో కమిషన్ 28 రూపీస్ పోగా 139 రూపీస్ అయితే మిగిలినాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కదా, ఎమ్మట్లోనే రైడ్స్ వస్తాయి అనుకున్నా, కానీ ఒక ½ hour దాకా రైడ్స్ ఇవ్వలేదు. రైల్వే స్టేషన్ ముందర చప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నా. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? మీరు అనుకునే చెప్పట్లయితే కాదులే, దోమలు చంపుకుంటూ వాటితో ఒక ½ hour అయితే ఒక 3వ ప్రపంచ యుద్ధం అయితే చేశా. నేనేమో ఒక్కనే అయ్యా, ఏమో అన్నున్నాయి. నన్నేమో గుల్ల కొట్టి వదిలిపెట్టినాయి. షర్టులోకి ప్యాంట్లోకి ఎక్కడ పడితే అక్కడ దూరి కుట్టి చిత్రహింసలు పెట్టినాయి. లేట్ అయినా పర్వాలేదులే కానీ ఒక మంచి రైడ్ అయితే వచ్చింది. సికింద్రాబాద్ నుంచి అమీర్పేట్ రైడ్ అయితే పడింది. మనోడికి అయితే వైజాగ్ వెళ్లే ట్రైన్ అయితే మిస్ అయిందంట. మొహం దీనంగా పెట్టుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి ఒక రోజు స్టే చేయడానికి వెళ్తున్నాడంట. అది మొత్తం నాతో చెప్తూ ఉన్నాడు. నేను కూడా ఏదో ఒక మోటివేషన్ ఇవ్వాలని. మనం అనుకునేవన్నీ జరిగితే మనుషులు ఎందుకు అవుతాం, ఏది జరిగినా మన మంచి కోసమే జరిగిద్ది, లైట్ తీసుకోవాలి, ఏం కాదులే బాధపడకు అని నా నుంచి అయితే చిన్న మోటివేషన్ ఇచ్చా. కస్టమర్ తో అయితే మంచిగా టైం పాస్ కూడా అయింది. నువ్వు ఒక రైడ్ క్యాన్సిల్ చేసావు, నువ్వు అందుకని ఎక్స్ట్రా చేసి పడ్డావు. ఓటీపీ इधर से जाना उधर से जाना? इधर ही जाना. डेली इधर का क्या ब्रो? 8197. కస్టమర్ అయితే హిందీలో జల్దీ చెల్లో అని అంటూ ఉండు. నేను కూడా చెల్తాం అని అంటూ ఉన్నా. నేను హిందీలో మాట్లాడి వీడియో పెడదామంటే మీ దెబ్బకు నాకు భయం వేస్తూ ఉంది. కామెంట్స్ మొత్తం నా హిందీ గురించే వస్తాయి. నా హిందీకి ఏమైంది మా తెలుగు వాళ్ళు ఎవరైనా నా అంత బాగా హిందీ ఎవరైనా మాట్లాడతారా? అందరు కావాలనే పని కట్టుకొని అలా నా హిందీ గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. కావాలంటే తెలుగు వాళ్ళు ఎవరైనా నాతో పాటు హిందీ మాట్లాడడానికి పోటీకి దిగండి మామ, తేల్చుకుందాం. ఇక చాలు.
ఇంతవరకు పీకింది చాలు. మామ, ఒకవేళ మీలో ఎవరైనా ర్యాపిడోలో జాయిన్ అవుదాం అనుకుంటే డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇస్తాం. మన ఛానల్ లింక్ నుంచి జాయిన్ అవుతే 35 జాయినింగ్ బోనస్ వస్తాయి. మన లింక్ నుంచి కాకుండా ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకైతే జాయినింగ్ బోనస్ రాదన్నమాట. మన లింక్ నొక్కి నెమ్మట్లోనే ప్లే స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన నెమ్మట్లోనే 4 డిజిట్ ఓటీపీ వచ్చింది. అది లాగిన్ చేసిన నెమ్మట్లోనే ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ మీది ఏ వెహికల్ సెలెక్ట్ చేసుకోవాలా, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పిక్ అప్లోడ్ చేయాలా. ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీ ఫ్రెండ్ దైనా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ మీ పిక్ అప్లోడ్ చేయాలా. తర్వాత పాన్ కార్డ్ అయినా ఆధార్ కార్డ్ అయినా రెండిట్లో దేనితో ఒకటి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే పిక్ అయితే అప్లోడ్ చేయాలా. తర్వాత ఒక 1 అవర్ లో అయితే లాగిన్ అయిపోద్ది. థ్యాంక్ యూ. సాహసమే ఓ మంచు లక్ష్మి. రోడ్డు మీద పోయేటప్పుడు ఎంత స్పీడ్ గా పోయి కింద పడ్డా ఏం బాధ అనిపించదు. కానీ ఈ బురదలో పడితేనే ఇన్ని రోజుల కాంచి కాపాడుకుంటూ వచ్చిన పరువు ఇజ్జత్ మొత్తం ఒక దెబ్బనే గంగపాలైపోయింది. మళ్ళీ నా వస్త్రాలు చేంజ్ చేసుకోవాలంటే నా గూడు ఇక్కడల్లా లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ పోవాలా. పోయేదారిలో అందరూ సర్కాస్ నుంచి తప్పిపోయి వచ్చిన కొండ ముచ్చిలా ముందు పోయే వాళ్ళు కూడా వెనక తిరగాల. వాళ్ళ కంటి చూపులతో గుచ్చులా చూస్తారు. అప్పుడు నా మెడ పైన ఉన్న తలకాయ తీసి నా గోచులో పెట్టుకోవాలనిపించింది. మనం నార్మల్ చోట కింద పడ్డా అక్కడ ఉన్న వాళ్ళు వరకే నవ్వుతారు. ఈ బురదలో పడితే ఇక్కడ ఉన్నోళ్ళు పోయేదారులు అందరూ నా ముఖం చూసి కావాలంటే పొట్ట పగిలిపోయేలాగా నవ్వుకుంటూ పోతూ ఉంటారు. ఏదైనా అర్జెంట్ పని ఉందా? అర్జెంట్ పని ఏదైనా ఉందా? తెలుగు హిందీ? తెలుగు. అక్కడ పని ఉంది. అంత అర్జెంట్ పని ఏం పని అన్నా? కాలేజీయా స్కూలా? తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం. నా అలాగే గాడిద ఉన్నట్టున్నాడు. మళ్ళీ నన్ను అంకులు అని అంటూ ఉన్నాడు. ఏదో నా ముడ్డి కింద 30 years ఉన్నట్లు. వీళ్ళ దెబ్బకి నన్ను ఇలా పిలుస్తూ ఉంటే చిన్న పిల్లగాన్ని చిన్న వయసులోనే బాలయోగం చేసుకొని ఒక డజన్ పిల్లల్ని కనాలనిపిస్తూ ఉంటుంది. మూతి మీద ఎంటికలు కూడా మంచిగా రాని బచ్చగానివి. మరి ఇసంటి పెద్ద పెద్ద దందాల్లా ఉంగిలి పెడతారా? దయచేసి కొంచెం ఏది చూసి ముఖం మీద ముడతలు చూసి కొంచెం పిలవండి అయ్యా. మీరు అలా పిలుస్తూ ఉంటే ఇప్పుడే ఇతను అంకులు అంటున్నాడు. రేపు నాకు పిల్లనైనా ఇస్తారా ఇవ్వరా అని ఆ రోజు రాత్రి మొత్తం అదే ఆలోచన దిగులు పట్టుకొని ఉంది నాకు. ఇప్పుడే ఇతను అంకులు అంటున్నాడు అంటే కొంచెం జల్దీ పెళ్లి చేసుకుంటా. లేట్ చేశాను అనుకో, రేపు పెళ్లి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇదే మాట అంటారు నన్ను. ఇదేంటండి పెళ్లి కొడుకు తీసామంటే పెళ్లి కొడుకు తండ్రి దిగి కూర్చోబెట్టారు. నేను లొకేషన్ దగ్గరకు వచ్చిన 10 minutes దాకా లొకేషన్ దగ్గరకే రాలేదు. మళ్ళీ ఇప్పుడు వెనక్కి కూర్చొని జల్దీ పోని పని ఉందని వెనక్కి కూర్చొని ఉరుతూ ఉన్నాడు. ఇక నేను కూడా స్పీడ్ 60 దాటి పోకూడదు. అలా పోతే అకౌంట్ సస్పెండ్ అయిపోయిందని మెల్లగా 50లో అయితే తీసుకెళ్లి సేఫ్ గా అయితే వదిలిపెట్టా. నైట్ 4 నుంచి 6 దాకా రైడ్స్ 10 minutes కి ఒకటి 20 minutes కి ఒకటి అలా కొంచెం స్లోగా వస్తూ ఉన్నాయి. 6:30 నుంచి అయితే రైడ్స్ మంచిగా కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసా. ఎందుకంటే ఈ లొకేషన్ వచ్చేసి మా రూమ్ సైడే, అందుకని జల్దీ యాక్సెప్ట్ చేసి పడేసా. ఫుడ్ డెలివరీ అంటే సహనం ఎక్కువ ఉండాలి, టైం కూడా ఎక్కువ వృధా అయిపోతూ ఉంటుంది. ఇందాల కానుంచి నా ఆర్డర్ గురించి అడుగుతూనే ఉన్నా. నన్ను దేకను కూడా దేకట్లా. ఫుల్ ఇంట్రెస్ట్ శ్రద్ధ మొత్తం పొట్లాలు చుట్టే దాని మీదే పెట్టాడు. రూమ్ సైడ్ ఆర్డర్ కాబట్టి క్యాన్సిల్ చేయకుండా వదిలిపెట్టా. లేకపోతే ఎప్పుడో క్యాన్సిల్ చేసి ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసామని. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయల్యమవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతా ఉంది, చాలా దుఃఖం కలుగుతా ఉంది. ఇడ్లీ దోశ తీసుకుని చిన్నగా రాకుండా చల్లారకు ముందే లొకేషన్ దగ్గర అయితే వాలిపోయా. టైం 10కి అయితే ఇంకొక 1 hour అయితే ఉంది. ఈ దోశ జల్దీ పైకి తీసుకెళ్లి ఇచ్చేసి ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసి రూమ్ సైడ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. టైం అయితే 9 అవుతుంది. ఇంకా నేను టిఫిన్ కూడా చేయలే. 10 దాకా చేసి తర్వాత వాసన రాకుండా శుభ్రంగా బ్రష్ చేసి కడుపు నిండా తర్వాత అయితే మెక్కుతా. ఆ రెస్టారెంట్ వాళ్ళ మీద వచ్చిన కోపానికి చల్లగా నేనే పక్కకు తీసుకెళ్లి పొట్ట లోపలికి వేసి రైడ్ క్యాన్సిల్ చేసి పడేద్దాం అనుకున్నా. 20 minutes వాడి దగ్గర టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది పైకి పోయి ఇంకొక 10 minutes అయితే సింపుల్ గా అయిపోయింది. చెప్పండి. 3 777 పేమెంట్ ఆలి సార్ అక్కడ సరేనా? మంచిగా పడగలరు. ఇదే లాస్ట్ రైడ్ అనమాట. మనోడికి ఇది ఇంపార్టెంట్ ఐటమ్ అనుకుంటా. 10 సార్లు దాకా వస్తూ జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాడు. మరి నా ఫేస్ చూసి నా రూమ్ కి ఏమైనా పట్టకపోతానేమని డౌట్ వచ్చింది అమ్మో. ఆ వస్తువు కాస్ట్లీగా కనిపించడం లేదు. లేకపోతే నీ డౌట్ నిజం చేసి పడేసావని. వెరీ లక్కీ ఫెలో నువ్వు. 31. థ్యాంక్ యూ.
టైం వచ్చేసి 10:13 అవుతుంది. ఎర్నింగ్స్ వచ్చేసి 700 రూపీస్, 11 రైడ్స్, పెట్రోల్ వచ్చేసి 150 రూపీస్, మొత్తం పోగా 6 అవర్స్ వర్క్ చేస్తే 550 రూపీస్ మిగిలినాయి మామ. డైలీ ఇదే అమౌంట్ అని మాత్రం చెప్పను. ఇంకొంచెం రైడ్స్ మంచిగా వస్తే 1000 రూపీస్ అయినా ఎర్నింగ్స్ అయ్యాయి. రైడ్స్ మంచిగా పడకపోతే అంతకంటే తక్కువ కూడా అయ్యాయి. అమౌంట్ అనేది రైడ్స్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. పార్ట్ టైం ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 10 దాకా చేసుకుంటే 700 to 1000 రూపీస్ అయితే సింపుల్ గా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ వీడియో లాస్ట్ దాకా చూసావంటే కొంచెం నచ్చే ఉంటుంది కదా మామ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఉంటా, బాయ్ బాయ్.